ఆత్మబంధులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మరి ఈరోజు మనం ధ్యానం అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏం చేస్తాం అంటే మన మైండ్కు రెస్ట్నివ్వడం. ఉదయం లేచినప్పటి నుంచి మనం ఏదో ఒక విధంగా ఆలోచిస్తూనే ఉంటాం కదా. దానికి కాసేపైనా ఇప్పుడు పని చేసి అలసిపోతాం. మనం అలసిపోయినప్పుడు ఏం చేస్తాం, కాస్త రెస్ట్ తీసుకుంటాం. పడుకోవడము, కూర్చోవడము, ఏదో ఒకటి మనం చేస్తుంటాం. మన ఇంద్రియాలకు ఎలా రెస్ట్నిస్తామో ఈ కనిపించని మైండ్ ఏదైతే ఉందో దానికి విశ్రాంతినివ్వడమే ధ్యానం. అయితే మరి ప్రతిరోజు మనం ఎన్నో రకాల ఆలోచనలు మనకు వస్తుంటాయి కదా. పనికి వచ్చినవి, పనికి రానివి ఎన్నో మనలో నింపుకుంటుంటాం. ఇప్పుడు మనకు సెల్ ఫోన్లో వాట్సాప్లో ఒక గ్రూప్లో ఉంటే కనుక దాంట్లో అవసరం ఉన్న మెసేజెస్ వస్తాయి, మనకు అవసరం లేనివి వస్తాయి. కానీ మనం ఏం చేస్తాము, మనకు అవసరం ఉన్నవి ఉంచుకొని మిగతావి డిలీట్ చేస్తాం. అట్లాగే మనలో మనం కూడా రోజు మనకు అవసరం లేని ఆలోచనలన్నీ డిలీట్ చేయాలి. ఎలా సాధ్యమవుతుంది? మన మైండ్లో ఉన్నటువంటి ఆ ఆలోచనలని ఎలా డిలీట్ చేయగలుగుతామంటే కేవలం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే మనం డిలీట్ చేయగలుగుతాం. అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పిండు, యోగ చిత్త వృత్తి నిరోధ అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే నీ యొక్క చెత్త ఆలోచనలను, నీలో ఉన్నటువంటి సరికాని ఆలోచనలను డిలీట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని చేయండి అని చెప్పారు. మరి ధ్యానం ఎలా చేయాలి అంటే స్థిర సుఖ ఆసనం. అంటే మనం ఏ ఆసనంలో అయితే ఎక్కువసేపు అంటే మనకు అవసరం ఉన్నంతసేపు మనం కూర్చోగలుగుతామో ఆ ఆసనంలో మనం కూర్చోవాలి. క్రిందైనా కూర్చోవచ్చు, కుర్చీలోనైనా కూర్చోవచ్చు, సోఫాలోనైనా కూర్చోవచ్చు, బెంచ్లోనైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ కూర్చునేప్పుడు మన 2 కాళ్ళ పాదాలు ఇలా క్రాస్ చేసుకోవాలి. తర్వాత మన చేతి వేళ్ళు ఇలా ఒక వేళ్ళ లోపలికి వేలు ఇలా పోనివ్వాలి. తర్వాత కళ్ళు మూసుకోవాలి. అయితే 2 పాదాలను ఇలా క్రాస్ చేయడం ద్వారా 10%, వేలలో వేలు పోనిచ్చడం ద్వారా 10%, కళ్ళు మూయడం ద్వారా 80%. ఇలా మన శరీరాన్ని 100% లాక్ చేస్తాం. లాక్ చేసినప్పుడు మన ఇక్కడ బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి విశ్వశక్తి వస్తుంది. అయితే ఎలా వస్తుంది విశ్వశక్తి అంటే మనం కూర్చొని ఆ శ్వాస మీద ధ్యాస, అంటే మనలో జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస, అంటే బయటికి పోతున్న గాలి, లోపలికి వస్తున్న గాలి, దాన్ని అదే పనిగా మనం గమనిస్తూ కూర్చుంటే మనకు ఆ విశ్వశక్తి ఆ బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి వస్తుంది. అయితే ఆ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు శ్వాసను గమనించకుండా చాలామంది ఏం చేస్తుంటారు, వాళ్ళకు నచ్చిన ఒక భగవంతుని రూపాన్ని కానీ నామాన్ని కానీ జపిస్తుంటారు. పదే దాన్నే తలుచుతూ ఉంటారు. అది చెయ్యొద్దు. అలా చేసినప్పుడు ఏమవుతుంది మనకు అంటే మన మనసు పని చేస్తున్న కారణంగా మనకు శక్తి రాదు. కాబట్టి మనం కూర్చున్న వెంటనే మరి ఎవరికైనా సరే ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఆ ట్రైన్ స్టార్ట్ అవుతే మళ్ళీ మధ్యలో స్టాప్ వచ్చే వరకు అది ఆగదు కదా, పరిగెడుతూనే ఉంటుంది. అట్లాగే మనం కూర్చున్న వెంటనే మన లోపలికి ఆలోచనలు అదే పనిగా వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎరుకతో ఉంటూ మన లోపలికి వచ్చేటటువంటి ఆలోచనలను కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద మన యొక్క మనసును కేంద్రీకృతం చేయాలి. అలా చేస్తూ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, నెమ్మదిగా ఆ ఆలోచనలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనలు మనలో తగ్గుతాయో అప్పుడు మన లోపలికి ఆ విశ్వశక్తి అనేది వస్తుంది. ఇది ధ్యానంలో కూర్చునేటప్పుడు. మరి కూర్చున్న తర్వాత మరి ఏం జరుగుతుంది? ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఏం జరుగుతుంది అంటే చెప్పాం కదా, మన లోపలికి ఆ విశ్వశక్తి వస్తుంది. విశ్వశక్తి వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడులు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అంటే నాడీ మండల శుద్ధి కాకుంటే మనకి ఏం జరుగుతుంది అంటే, అంతకుముందు ఆ నాడీ మండల శుద్ధి లేక మనకు ఈ బీపీలు, షుగర్లు, థైరాయిడ్, రకరకాలుగా కడుపు నొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి జబ్బు అయినా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ఈ శ్వాసను గమనిస్తూ ఆలోచనారహిత స్థితికి చేరుకుంటామో, మన లోపలికి ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడు ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి. క్లియర్ అయ్యి మనకెంతో ఆత్మశక్తి వస్తుంది. ప్లస్ మనకున్నటువంటి రోగాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది కూడా కాదు, తగ్గిపోతాయి. తర్వాత మనలో ఈ జ్ఞాపక శక్తి పెరగడానికి కోలిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. మనకు చాలామందికి జ్ఞాపక శక్తి లేదు అంటుంటారు కదా, ఆ హార్మోన్ అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మేధా సంపత్తి, బుద్ధి సూక్ష్మత, ఇలాంటివన్నీ మనకు కలుగుతుంటాయి. అంతేకాకుండా కొంతమందికి అంటే చిరాకు, స్ట్రెస్ ఇలాంటివి ఉంటుంటాయి. ఎప్పుడైతే మనం ఈ శ్వాసను గమనిస్తూ ఉంటామో మనలో ఆ ప్రశాంతత వచ్చి ఆ చిరాకు, ఆ స్ట్రెస్ ఇవన్నీ పోతాయి. మరి ఇంకా ధ్యానం ఎంతసేపు చెయ్యాలి అంటే, మొట్టమొదట ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరి వయసు ఎంతో అంతసేపు ఈ ధ్యానాన్ని చెయ్యాలి. ఉదాహరణకు ఒక 10 సంవత్సరాల పిల్లవాడున్నాడు, 10 నిమిషాలు, 20 సంవత్సరాలు 20 నిమిషాలు, 30 సంవత్సరాలు 30, అలా ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ఈ ధ్యానాన్ని చెయ్యాలి. మరి కొంతమందికి కూర్చున్న వెంటనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. తర్వాత రకరకాల ఆలోచనలు వస్తాయి. అందరికీ ఒకే రకంగా ఆలోచనలు వస్తాయా అంటే అందరికీ ఒకే రకంగా ఆలోచనలు రావు. ఎవరి పరిస్థితికి అనుగుణంగా వాళ్లకు ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం ఆ ఆలోచనలకు తగ్గట్లు మన యొక్క ధ్యానాన్ని పెంపొందించుకోవాలి. అంటే ఎక్కువసేపు చేయాలి, సమస్యను బట్టి ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు 20 నిమిషాలు చేశారు కదా, వాళ్ళకు బాగానే ఉంది కదా, వాళ్ళు గంట సేపే చేశారు కదా, వాళ్ళ ఆరోగ్యం బాగుంది కదా, అది కాదు. మనకు ఏ రకమైన అనారోగ్య సమస్య ఉన్నా మనం దానికి తగ్గట్లు, ఆ సమస్యకు తగ్గట్లు మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్కడ చేయాలి ధ్యానం అంటే ఎక్కడైనా చేయొచ్చు. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్తుంటాం, బస్సులో ప్రయాణం చేస్తుంటాం. చేసినప్పుడు మరి మొదటిసారిగా అయితే ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలను గమనిస్తూ వాటిని ఆస్వాదిస్తూ
వెళ్తుంటాం, ప్రయాణం చేస్తుంటాం. మనం పోయినప్పుడల్లా అదే మార్గం గుండా వెళ్ళామనుకో, చూసే ప్లేస్ ఎంతసేపు చూస్తాము? చూసే అవసరం లేదు. అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానాన్ని చేయాలి. కారులో చేయొచ్చు, బస్సులో చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా చేయొచ్చు. ఇక్కడ నీకు ఏది అవసరం లేదు, నీలో ఉన్న శ్వాసని నీవు గమనించాలి. అప్పుడు నీ జాగ్రత్తలో నీ ఉంటూ ధ్యానం చేయాలి. మరి కొంతమంది చెప్తారు, ధ్యానం చేసేటప్పుడు ఆ భూమిపైన ఏదైనా వేసుకోకుంటే ఆ భూమాకర్షణ శక్తికి మన శక్తి అంతా ఆ భూమి గుంజుకుంటుంది కదా. మరి వెనకటికి యోగులు ఆ పులి చర్మము ఏదో ఒకటి వేసుకుంటుంటారు కదా, మరి మనం కూడా వేసుకోవాలా తప్పనిసరిగా అని చాలామంది అడుగుతుంటారు. అవసరం లేదు. కూర్చోగలిగిన వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, అట్లా కూర్చోవచ్చు. మరి ఆ భూమి మన యొక్క ఆ ఆకర్షణ శక్తితో మన శక్తినంతా గుంజుకుంటుంది అనే అవగాహన ఎవరికైనా ఉంటే కనుక, ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఏం చేస్తాడు? ఆ భూమిపైన కదా పడుకోబెట్టేది. మనం ఉట్టిగా కూర్చోమా? ధ్యానం చేసేటప్పుడే కాకుండా ఖాళీ టైంలో కూడా మనం భూమిపైన కూర్చుంటాం. గుడికి వెళ్ళినా మరి గుడికి కూడా మనం అన్నీ తీసుకొని పోతామా? ఏం తీసుకెళ్ళాం కదా, గుళ్ళో కూడా కూర్చుంటాం. మరి అప్పుడు ఎక్కడ పోతుంది ఆ శక్తి అంతా? ఆ భూమి ఎలా గుంజుకుంటుంది? ఆ చిన్న పిల్లవాడు మరి ఎప్పుడు పడుకుంటాడు, కూర్చుంటాడు. మరి వాడి శక్తి కనుక ఆ భూదేవి గుంజుకుంటే వాడు సన్నగా కావడము లేదా పీలగా ఉండడము ఏదో ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా మనం గుడికి వెళ్ళినా దుమ్ము లేకుండా చూసుకుంటాం, కానీ పోయినతోనికల్లా మనం ఆసనాన్ని ఎత్తి తీసుకెళ్ళాం కదా. అక్కడ అడవుల్లో తపస్సు చేసే యోగులు ఎందుకు ఆ పులి చర్మాన్ని వేసుకునేవాళ్ళు అంటే, అక్కడ అడవుల్లో ఏమైనా పురుగులు పుట్రలు ఉంటాయి అని చెప్పేసి అవి కూడా ఆ పులి చర్మం కానీ ఏదైనా కానీ చనిపోయిన తర్వాతనే అది అక్కడ పడి ఉంటే దాన్ని వాళ్ళు వాడేవారు. అంతే తప్ప అదే పనిగా వాళ్ళు దాన్ని చంపి తీసుకునేవాళ్ళు కాదు. మరి ఇంకా అంతేకాకుండా ఈ ధ్యానం చేసేటప్పుడు తూర్పు దిక్కే కూర్చోవాలా, ఉత్తరం వైపే కూర్చోవాలా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఏమీ అవసరం లేదు. అన్ని దిక్కులు ఆ భగవంతుడే సృష్టించిండు. నీ ఆత్మే నీకు దిక్కు, ఇంకెవరూ కాదు. కాబట్టి నీవు ఎటువైపైనా కూర్చొని ధ్యానం చేయవచ్చు. ధ్యానం ఏ పరిస్థితులలో చేయవచ్చు అంటే, ధ్యానం అన్ని కాలాల్లో అన్ని ప్రదేశాల్లో చేయొచ్చు. ధ్యానం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగాలి. ధ్యానం నుంచి లేచిన తర్వాత మరొక హాఫ్ గ్లాస్ వాటర్ తాగాలి. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసిపెట్టాలి. ఎందుకు కళ్ళద్దాలు తీసిపెట్టాలి, ఎందుకు నీళ్లు తాగాలి అంటే, కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఆ కళ్ళద్దాలతో పని లేదు. ఇంకొకటి, ధ్యానం నుంచి లేచిన వెంటనే మనం చేతి వేళ్ళను ఆ కళ్ళపై పెట్టుకోమంటాం. ఆ కళ్ళపై పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళ ద్వారా మన లోపలికి ఆ విశ్వశక్తి వస్తుంది. కాబట్టి కళ్ళద్దాలు అవసరం లేదు. నీరు ఎందుకు తాగాలి? మనం కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి వేడి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మనకు దగ్గు రావడమో లేదా గొంతు పొరబాడిపోవడమో ఇలా ఏవో రకాలుగా సమస్యలు మనకు కలగవచ్చు. మరి పూర్వం యోగులు ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆ కమండలంలో నీళ్ళని పెట్టుకుని కూర్చునేవాళ్ళు. మరి వాళ్ళకు దాహం వేసిన వాళ్ళు తిండికి అలా కాదు, పరిగెత్తుకొని పోయేవాళ్ళు. మనకేమో ఇప్పుడు టైం ప్రకారం తిండి తినాలి, తిండి తినకపోతే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, లేదా ఏదో ఒకటి షుగర్ ఉంది సమయానికి తినాలని మనం తల్లాడతాం. వాళ్ళకి అలా లేదు. ఆ కమండలంలో నీరు ఒక్క చుక్క అలా నాలుకను తడుపుకుంటారు. అందుకే పూర్వం యోగులు అడవుల్లోకి వెళ్ళి చేసే తపస్సే మనం ఇప్పుడు మన ఇంట్లో ఉండే చేసే ధ్యానం. అది ఇది ఒకటే. కాబట్టి మనం కూడా ఆ నీటిని పక్కలో ఉంచుకొని ధ్యానంలో కూర్చోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాం మన ఇంట్లో అంటే, ఒకే సమయం ఒకే స్థలంలో కూర్చొని చేస్తే
ఆ స్థలానికి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. ఒకే సమయంలో కూర్చోవడం వల్ల ఇప్పుడు మనకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రికి మళ్ళీ టిఫిను భోజనం, ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు సమయానుగుణంగా మనం ఎలా మన శరీరానికి ఆహారాన్ని అందిస్తామో అదేవిధంగా ఈ ఆత్మకు కూడా ఆ టైంలో కనుక ఆ శ్వాస అనే ఆహారాన్ని మనం అందించామనుకో ఇంకా ఎక్కువ శక్తి మనకు రావడం కుదురుతుంది. తర్వాత ఆలోచన లేని స్థితికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ ధ్యానం చేసే గదిలో మనం ఏం చేయాలి? చీకటిగా ఉండేటట్లు, లైట్ కూడా చాలా తక్కువగా 0 బల్బు అలా వేసుకొని, మరి ఎవరికైనా చక్కటి సువాసన వస్తే నాకు చాలా బాగా కుదురుతుంది ధ్యానము అనుకున్న వాళ్ళు ఏదైనా అగరబత్తో లేదా ఒక కర్పూరమో ఏదో ఒకటి చేసుకొని వెలిగించుకొని అక్కడ ధ్యానం చేయొచ్చు. మరి అంతేకాకుండా ధ్యానం తిన్న వెంటనే చేయవద్దు. ఎందుకు చేయవద్దు ధ్యానం తిన్న వెంటనే అంటే, తిన్న వెంటనే మనకు కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది, అంతే కదా. అప్పుడు నువ్వు శ్వాసను గమనించలేవు, నిద్రలోకి జారిపోతావు. కాబట్టి తిన్న వెంటనే కూర్చోకుండా ఒక అరగంట అటు ఇటు తిరగడం. మనకు డాక్టర్లు కూడా చెప్తారు కదా, తిన్న వెంటనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాకింగ్ చేయండి, తిన్న వెంటనే కూర్చుంటే మీకు కడుపు వస్తుంది, బొజ్జు వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటారు. అట్లా మనం తిన్న వెంటనే కూర్చోకుండా ఏం చేయాలి? ఒక అర్ధగంట తర్వాత ఈ ధ్యానాన్ని చేయాలి. మరి ప్రారంభ దశల్లో ధ్యానం చేసే వాళ్లకు ఈ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కాళ్ళ నొప్పులు ఎక్కువ కావడము, శరీరం మొద్దుబారిపోవడం, లేదా శరీరం అంతా చల్లబడిపోవడం, రకరకాలైనటువంటి మార్పులు మన శరీరంలో జరుగుతుంటాయి. గాలిలో తేలిపోతున్నట్లుండడం, మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళంతా కనిపించడం, లేదా మన శరీరం మన ముందు వచ్చి కూర్చున్నట్లు, మన చేతి వేళ్ళు కానీ కాళ్ళు కానీ తిబ్బెర్రు రావడం, ఇలా రకరకాలుగా మన శరీరంలో మార్పులు అనేవి జరుగుతుంది. ఆ సమయంలో మనం దేనికి భయపడకుండా ఏం చేయాలి? అలాగే కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. నీకు ఎక్కడ నొప్పి ఉంటుందో, అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే నేను చెప్పేటివి. కొంతమందికి ఆ ఉన్న నొప్పి అనేది ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మనం ఎట్టి పరిస్థితిలో భయపడవద్దు. మరి కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కూర్చోలేరు, ధ్యానంలో కూర్చోలేరు, ముసలి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు పడుకొని పాదాలు 2 క్రాస్ చేసి మనం కూర్చొని ఎలా ఆ శ్వాసను గమనిస్తామో, వేళ్ళలో వేలు పెట్టి పాదాలు 2 క్రాస్ చేసి కళ్ళు మూసుకొని ఎలా గమనిస్తామో అలాంటి ఆ పడుకొని చెయ్యాలి. ముసలి వాళ్లకు మాత్రమే, లేదా ఆ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, మరీ కూర్చోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా ఈ ధ్యానం ప్రతిరోజు తప్పకుండా మనం ఈ భూమిపైన ఉన్నన్ని రోజులు, మన చివరి శ్వాస వరకు ఈ ధ్యానాన్ని చేయాలి. ఏదో ఒక రోజు చేశాము, వారం రోజులు బంద్ చేశాము, ఓ నెల రోజులు చేశాము, ఒక రోజు బంద్ చేశాము అనేది కాదు. మరి అంతేకాకుండా అమావాస్యకు, పౌర్ణమికి, గ్రహణం పట్టినప్పుడు, పండగ రోజుల్లో ఇవన్నీ ప్రత్యేకమైన దినాలు అని మనం ఒక ఉత్సవంగా గొప్పగా ఎలా అయితే జరుపుకుంటామో అలాగే ఆ రోజుల్లో మనం ఈ ధ్యానాన్ని ఎక్కువసేపు చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ఆ రోజు మనకు ఎక్కువ శక్తిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా పౌర్ణమి, అమావాస్య, ఈ పౌర్ణమి అమావాస్య రోజులే కాకుండా పౌర్ణమికి ముందు 2 రోజులు, అమావాస్యకు ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, ముందు తర్వాత. పౌర్ణమి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, అమావాస్య ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు. ఇలా మనం ధ్యానం చేయాలి. ఆ రోజుల్లో ఎక్కువ శక్తి ఉంటుంది. భూమికి అతి దగ్గరగా
ఆ చంద్రుడు, ఆ సూర్యుడు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ రోజుల్లో ఎక్కువ ధ్యానం చేయాలి. మరి శారీరకంగా మానసికంగా బాధపడుతున్న వాళ్ళు, ఆర్థికంగా బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళంతా ధ్యానం ఎక్కువసేపు చేయాలి. ఎక్కువసేపు చేయడం వల్ల ఆ విశ్వశక్తి మన లోపలికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. తొందరగా ఆ శక్తి ఎంత మనం తీసుకుంటే అంత మన లోపల ఆ నాడీ మండల శుద్ధి జరిగి మనం తొందరగా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి కొంతమంది మాకు సమస్యలు ఉన్నాయి, ధ్యానం నా వల్ల కాదు, కళ్ళు మూస్తే నా సమస్యలే నాకు గుర్తొస్తున్నాయి అని రకరకాలుగా చెప్తుంటారు. కానీ అలాంటి సమయంలోనే మనం ధ్యానం ఎక్కువ చేయాలి. ఎక్కువ చేస్తే తొందరగా ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమస్యకు మనం బెదురుకున్నంతసేపు ఆ సమస్య మనని ఎక్కువ బెదిరిస్తుంది. అలా కాకుండా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొంటే దాని నుంచి మనం తొందరగా బయటపడతాం. మరి ఇంకా స్త్రీలు బహిష్టు సమయంలో ధ్యానం చేయవచ్చా అని అడుగుతుంటారు. అసలు నిజం చెప్పాలంటే ఈ బహిష్టు సమయంలోనే మనం ధ్యానాన్ని ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనకు ఆ సమయంలో ఎంతో శక్తి అవసరం. మనలో నుంచి ఆ చెడు రక్తం అనేది బయటకు వెళ్ళిపోతుంటుంది. మరి ఆ సమయంలో మనకు మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అందుకే మనకు ఆ పూర్వపు రోజుల్లో ఆ 3 రోజులు బయట కూర్చోమని, అంటే పక్కకు కూర్చోమని చెప్పేవాళ్ళు. మరి కాలానుగుణంగా బయట ఆ పక్కకు కూర్చోవడం అందరికీ ఇబ్బందికరంగా ఉండి అందరూ ఎప్పటిలాగా పనులు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా అంటే, ఒక దైవానికి ఎంత శక్తి ఉంటుందో స్త్రీమూర్తికి కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మనం ఎక్కువ ధ్యానాన్ని చేసి ఆ శక్తిని సంపాదించాలి. నెక్స్ట్, ఇంకా ఎవరైనా ఏం కోరుకుంటారు? మన జీవితం బాగుండాలి అంటే మనకు మంచి డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలి, మంచి హోదా ఉండాలి, మంచి ఆస్తులు ఉండాలి, మంచి గౌరవం ఉండాలి, మంచి పలుకుబడి ఉండాలి, మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి. ఇలా ఎవరికైనా సహజం. ఇవన్నీ ప్రాపంచిక జీవితంలో మనం కోరుకుంటాం. మరి మనకి ఏం కావాలి, ఏం అవసరం అనేది మనం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు డబ్బు ఉంది, మంచి పేరు ఉంది, మంచి హోదా ఉంది, మంచి గౌరవం ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వెంత కోరుకున్నావో అన్నీ ఉన్నాయి. కానీ నీకు మానసిక ప్రశాంతత లేకపోతే, నీకు అనారోగ్యం ఉంటే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావా? మొట్టమొదట మనకేం కావాలి? మానసిక ప్రశాంతత కావాలి, ఆరోగ్యం కావాలి. మనం సుఖంగా ఉండాలంటే మన శరీరం చక్కగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే మన బుద్ధిని మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనకు ఆనందం కావాలంటే మన ఆత్మకు మనం దగ్గర కావాలి. మనం మానసిక ప్రశాంతత కావాలంటే ఈ మనస్సుకు శాంతినివ్వాలి. మరి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు వస్తాయి. మరి చాలామంది ఇలాంటివన్నీ ఏం చేస్తారు? అన్ని విధాలా కష్టపడుతుంటారు, అన్నీ ఉంటాయి, కానీ సుఖం ప్రశాంతం ఏది ఉండదు. కానీ అలాంటి వాళ్ళు ఎంత డబ్బు ఉన్న వాళ్ళకేమీ లాభం ఉండదు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి మనలోకి మనం అంతర్ముఖం కావాలి. కాబట్టి ఒక మనిషి ప్రయాణం చెయ్యాలి అనుకుంటే ఎన్ని వేల కిలోమీటర్లైనా ప్రయాణం చేయగలుగుతున్నాడు. అది కాలినడకన పోతాడా, సైకిల్ మీద పోతాడా, స్కూటర్ మీద పోతాడా, రైల్లో పోతాడా, బస్సులో పోతాడా, ఫ్లైట్లో పోతాడా, ఎలా పోతాడో పోతాడు. ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని రోజులు. ఇప్పుడు అమెరికా ఉంది, 2 రోజులు ప్రయాణం చేసి పోతున్నారా? పోతున్నారు, ప్రయాణిస్తున్నాడు. కానీ తన లోపలికి తాను మాత్రం వెళ్ళలేకపోతున్నాడు.
ఎందుకు అంటే తన మనసు తన ఆధీనంలో లేదు. కాబట్టి మరి మన మనస్సును మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇదే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. కాబట్టి మన లోపలికి మనం ఎన్ని వేల కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేశావనేది ఇక్కడ ముఖ్యం కాదు. మన లోపలికి మనం ప్రయాణం చేయడమే ముఖ్యం. అది చూసుకోవాలి. ధ్యానం చేస్తే ఏం లాభం? ధ్యానం చేస్తే ఏం లాభం అంటే మనకు చక్కటి శారీరక ఆరోగ్యం వస్తుంది. చెప్పుకున్నాం అందాక మనం. మానసిక ప్రశాంతత వస్తుంది. కడుపు నొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు నయమవుతాయి. మనకు మంచి ఏకాగ్రత కలుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత ఇవన్నీ వృద్ధి చెందుతాయి. మనలో ఆత్మశక్తి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరు ఏ పని చెప్పినా, మనకు ఏ రకమైన సమస్య ఎదురైనా మనం మన ఆత్మశక్తి ద్వారా దాన్ని జయించగలుగుతాం. ఆ శక్తి ఉంది. మరి మనలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు మనకు దూరం అవుతాయి. మరి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, సరికాని గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన నుంచి దూరం అవుతాయి. మరి ఇతరులతో అటువంటి సరికాని స్నేహాలు ఉంటాయి కొంతమందికి. ఆ స్నేహాల నుంచి కూడా మనం బయటపడతాం. అనవసర ఆలోచనలన్నీ పోయి సరి అయిన ఆలోచనలే మనం చేయగలుగుతాం. మానసిక ఒత్తిడి కూడా మనకు తగ్గుతుంది. మరి మన మెదడును 100% మనం ఉపయోగించుకోగలుగుతాం. మనలో సోమరితనం పోయి ఎప్పుడూ యాక్టివ్గా ఉండగలుగుతాం. ఇలా రకరకాలుగా మనం ఈ ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. మరి ఇంకా అంతేకాకుండా సామూహికంగా ధ్యానం చేయాలి. చేస్తే మనకు ఎంతో శక్తి వస్తుంది. ఇప్పుడు అంటాం కదా, కలిసి ఉంటే కలదు సగం. ఉమ్మడి కుటుంబం ఉంటే ఎలా ఉంటుంది, సింగిల్ ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుంది కదా. ఎవరైనా సరే అంటే ఇప్పటోళ్ళు ఎవరు ఆసక్తి చూపారనుకోండి ఉమ్మడి కుటుంబం గురించి, అందరు సింగిల్గా ఉండాలి. కనీసం కనుక్కున్న తల్లిదండ్రి కూడా వాళ్ళతో ఉండొద్దు. అలా అది వేరేది. అది దాని గురించి మనం మాట్లాడదు. ఇక్కడ ధ్యానం గురించే కాబట్టి ఇక్కడ మనం కలిసి సామూహికంగా ధ్యానం చేయడం వల్ల మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, ఒక పెద్ద కొండరాయి ఉంది. ఆ కొండరాయి మనం ఒక్కరం నెట్టితే దాన్ని 1 ఇంచన జరపగలుగుతామా? జరపలేం. అదే 10 మంది కలిసి దాన్ని నెట్టితే కొంచెమన్నా జరుగుతుంది. ఒక 20 మంది కలిసి దాన్ని నెట్టితే ఇంకా ముందుకు పోతుంది. అట్లా మరి ఈ ధ్యానంలో మనం ఒక్కరమే చేస్తున్నాం. ఆ విశ్వశక్తి ఏదో కొంచెం మన లోపలికి రావడానికి వస్తుంది. అదే ఒక 50 మందిని కలిసి ఒకే పని చేస్తున్నాం. ఆ కొండరాయిని ఎలా కిందికి నెట్టుతున్నామో అదేవిధంగా మనం కూడా అందరం కలిసి ఆ శక్తిని మన లోపలికి గుంజుకోవాలని చూస్తున్నాం. అప్పుడు ఎక్కువ వస్తుందా లేదా? ఆ విశ్వశక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి మన లోపలికి వస్తుంది కాబట్టి మనం సామూహికంగా ధ్యానం చేయాలి. సామూహికంగా మనం ధ్యానం చేస్తే 1 గంట చేస్తే మనకు 3 గంటల అధిక శక్తి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిరమిడ్ కింద ధ్యానం చేసినా కూడా మనకు 3 గంటల అధిక శక్తి వస్తుంది. మరి పిరమిడ్లో మన ఇంట్లో మనం కూడా పెట్టుకోవచ్చు అనుకోవచ్చు. కానీ సామూహికంగా ధ్యానం మాత్రం ఇలా సెంటర్లలో పిరమిడ్లోకి వెళ్తేనే సాధ్యమవుతుంది. పిరమిడ్లో మన ఇంట్లో మనం పెట్టుకొని చేయొచ్చు. దాంట్లో కూడా 1:3 ఉంటుంది. కానీ సామూహికంగా అంటే మనం ఇలా అమావాస్యకు, పౌర్ణమికి లేదా ప్రతిరోజు అవకాశం ఉన్న వాళ్ళు ఇలా సామూహిక ధ్యానం చేస్తే ఆ విశ్వశక్తిని ఎంతో మనం తీసుకోగలుగుతాం. మరి శ్వాస మీదే ధ్యాస ఎందుకు పెట్టి ధ్యానం చేయాలి అంటే, ఈ శ్వాస అనేది గతానికి సంబంధించింది కాదు, భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ప్రస్తుత వర్తమాన క్షణంలో జరుగుతున్న శ్వాస. అందుకే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మరి మనం ధ్యానం చేయకుండా ఖాళీగా కూర్చున్నా లేదా ఒక పని చేస్తున్నా అప్పుడేమవుతుంది? ఈ మనసు గతం గురించి అన్న ఆలోచిస్తుంది, భవిష్యత్తు గురించి అన్న ఆలోచిస్తుంది. అందుకే నీవు కాసేపు
వాటన్నిటికీ ఆ పనులన్నీ పక్కకు పెట్టేసి ఏ పని ఉన్నా ఆ పనులన్నీ చేసేసుకొనన్నా, లేదా తర్వాత చేసుకోవడానికి వీలైతే తర్వాత చేసుకోవడానికి నువ్వేం చేయాలి? కూర్చుని ఒక దగ్గర నీ లోపల జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. అప్పుడు నువ్వేమవుతుంది? ఆలోచన రహిత స్థితికి చేరుకుంటావు. మరి ఇప్పుడు మనం శ్వాస మీదే ధ్యాస ఎందుకన్నాం కదా. గతం గురించి భవిష్యత్తు గురించి ఎప్పుడు మనం ఆలోచించకుండా ఉండాలన్నా, ప్రతి క్షణం వర్తమానంలో జీవించాలన్నా మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యాలి. మరి 112 రకాల ధ్యానాలు ఉన్నాయి. గౌతమ బుద్ధుడు కానీ, మరి బ్రహ్మర్షి పత్రిజీ కానీ వీళ్ళన్ని రకాల ధ్యానాలు చేసి అన్నింటినీ వాళ్ళు చేసి చూసి మనకు ఈజీగా ఒక అరటిపండును ఇస్తే కనుక దాన్ని ఆ తొక్కని తీసి మన లోపలికి ఎలా తీసుకుంటామో అదేవిధంగా ఇప్పుడు బుద్ధుడు ఆయన 6.5 సంవత్సరాలు రకరకాల ధ్యానాలు చేసి చివరికి దీన్ని కనుక్కొని మనకిచ్చాడు. మరి పత్రిజీ కూడా గత 5 నుంచి 6 జన్మల వరకు ఆయన ఈ శ్వాస మీద ధ్యానమే చేసి ఎంతో శక్తిని, ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ జన్మలో మళ్ళీ ఆ ధ్యానాన్ని తను 40 సంవత్సరాలు, తనకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు కనుక్కొని తన ఫ్రెండ్ ద్వారా మనకు ఈజీగా ఉండేటట్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ శ్వాస మీద ధ్యానాన్ని అందించారు. మనం ఏమీ కష్టపడక్కర్లేదు. వాళ్ళు అందించిన ధ్యానాన్ని ఆచరణలో పెట్టుకుంటే చాలు. వాళ్ళన్నా అంత కష్టపడి అన్ని రకాల సాధనలు చేసి అన్ని రకాల గురువులను ఆశ్రయించి ఎన్నో రకాలుగా చేసి కష్టపడి మనకు అందించారు. మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గురువు చెప్పాడు, వెళ్ళిపోయాడు. పత్రి గారు ఏమంటారు? ఎవరు నీకు గురువు కాదు, నీ శ్వాసే నీకు గురువు. ఎవరు అవసరం లేదు. నీ శ్వాసను నువ్వు నమ్ముకొని నువ్వు ధ్యానం చెయ్యి. అన్నీ నువ్వు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక డౌట్ వచ్చింది, నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని నీ యొక్క ప్రశ్నను నువ్వే వేసుకో. నీ అంతరాత్మ నుంచి నీకు సమాధానం వస్తుంది. దాన్ని వినగలిగే శక్తి నీకు ఉండాలి. ఆ శక్తిని నువ్వు సంపాదించాలి. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి నీకు? ప్రతిరోజు సాధన చేయగా వస్తుంది. ఏదో ఒక నెల రోజులు, ఒక సంవత్సరం చేసినంత మాత్రం నీవు ఆ శక్తిని సంపాదించలేవు. అంటే గత జన్మ సంస్కారం, ఆ పుణ్యం, ఆ వాసనలు ఉంటే కనుక ఈ జన్మలో నువ్వు ఈరోజు ధ్యానం చేసావు, ఇప్పుడే నీకు ఆ సంస్కారం వచ్చేస్తుంది. కానీ అందరికీ అలా సాధ్యం కాదు. మరి పత్రి గారు ఒకానొక జన్మలో 200 సంవత్సరాలు మొత్తము ధ్యానంలోనే ఉన్నాడు. అయినా సరే ఈ జన్మలో తనకు ఈ ధ్యానం గురించి తెలియడానికి 40 సంవత్సరాల టైం పట్టింది కదా. కాబట్టి మరి మనం ఈ జన్మలో ధ్యానం చేసాం, గత జన్మలో చేసాం, మనకు వెంటనే తెలుస్తుంది అంటే తెలియదు. మనకు ఎప్పుడు దానికి అర్హులమో, ఎప్పుడు మనకు అవసరమో అప్పుడే మనకు ఆ ధ్యానం అందుతుంది. ఇప్పుడు మనందరం రోజు ధ్యానం చేస్తున్నాం. నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించాలి, అందరికీ జ్ఞానాన్ని అందియాలి, నేను అన్ని సూక్ష్మ శరీరయానం కావాలి, నాకు ఆ భగవద్ దర్శనం పొందాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి అని అందరికీ ఎంతో తపన ఉంటుంది. కానీ ఆ తపనకు తగ్గట్టు నీవు కృషి చెయ్యాలి. చేస్తే నీకు అది అందుతుంది. దానికి తగ్గ సాధన నువ్వు చెయ్యాలి. ఇప్పుడు మనం రోజు ఆహారం తీసుకుంటున్నాం కదా. మనకు ఒక గ్లాస్ బియ్యం పోసాం, 4 గ్లాసులు అన్నం కావాలంటే అవుతుందా? కాదు కదా. నువ్వు ఎన్ని బియ్యం పోసావో అంతే అన్నం అవుతుంది. నువ్వు ఎంతసేపు ధ్యానం చేసావో అంతే శక్తి వస్తుంది. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివావో అంతే జ్ఞానం వస్తుంది. అంతకంటే ఎక్కువ వస్తుందా? అస్సలు రాదు. మన కృషిని బట్టే మనకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవ్వరూ మరి తెలియనన్ని రోజులు తెలియలే. మనం ఇప్పటికే ఎంతో సమయాన్ని వృధా చేశాం. అంటే అయ్యో మాకు తెలిసి చేశామా, తెలియకనే కదా జరిగింది. అవును, తెలియకనే జరిగింది.
తెలిసిన తర్వాత నువ్వు ఎంతకాలం నువ్వు వృధా చేస్తున్నావు. ఒక్క క్షణకాలంని నువ్వు 1,00,00,000 రూపాయలు పెట్టినా కొనలేవు. అవునా? కొనగలుగుతావా? పోయిన క్షణం ఒక్కటి తిరిగి రాదు. కాబట్టి దాన్ని నీవు ఇప్పుడు తెలిసింది, దాన్ని వినియోగించుకో. తెలిసిన తర్వాత కూడా మన నెగ్లిజెన్స్ చేస్తే కనుక మనంత మూర్ఖులు ఎవరు ఉండరు. ఇది మరి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి పుస్తకాన్ని చదివి, మరి పత్రిగారు 1,00,000 పుస్తకాలు చదివినా కూడా అన్నింటి జ్ఞానం ఏం చెప్పిండు ఆయన? హింసా చోడో హంసా పకడో. అంతే ఆయన చెప్పింది. ఈ రెండింటిని పట్టుకోండి, మీరు మీ జీవితంలో మీరు ఉన్నతి సాధిస్తారు. అన్ని 1,00,000 బుక్ల సారము ఇంతే, హింసా చోడో హంసా పకడో. మరి మనమే తెలియక ఎన్నో రకరకాలుగా ఈయన మంచి చెప్తాడా, ఆయన మంచి చెప్తాడా, వాళ్ళు మంచి చెప్తారా అని వెతుకుతున్నాం. మనకు వెతుకులాటే పని లేకుండా ఆయన చెప్పాడు. ఒక యోగి వేమన చెప్పిందానే ఇదే, మరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఇదే, రమణ మహర్షి చెప్పింది ఇదే, ఓషో చెప్పింది ఇదే. గొప్ప గొప్ప మహానుభావులు అందించిన జ్ఞానము ధ్యానము అంతా శ్వాస మీద ధ్యాసే. ఇంతమంది చెప్పినా మనం మన యొక్క సమయాన్ని, మన యొక్క ఆలోచనలను ఇంకా ఏదో దొరుకుతుంది, ఏదో ఉంది అని వృధా చేసుకుంటే ఇంకా మనకెవరు ఏమీ చెప్పలేరు. ఏమంటాడు పత్రిసారు? ఎవరి అనుభవమే వాళ్ళకు వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతుంది, వాళ్ళ జీవిత అనుభవమే వాళ్ళు ముందుకు ఎదుగుతారు. మనం ఎవరిని తొందర పెట్టవద్దు, చెప్పేది చెప్పాలి. వాళ్ళకు తెలియదు, మనం తెలియజేయాలి. అందుకే పత్రిగారు ఏమని చెప్పారు? ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, సార్ వాళ్ళు ఇలా చేశారు అంటే ప్రకృతి చూసుకుంటుందిలే. ఎందుకు అంటే ఇది తప్పు అని చెప్పినప్పుడు గురువుగారి మాట వింటేనా ఓకే, వినలేదనుకో ఆయన చెప్పి ఆయన వాల్యూ పోగొట్టుకోడు. ఎవరి అనుభవమే వాళ్ళకు ఆ పాఠాన్ని నేర్పిస్తుంది. అంతవరకు మనం ఓపికతో సహనంతో చూస్తూ ఉండాలి, అంతే. ఇప్పుడు అందరూ ధ్యానానికి వస్తారు, వచ్చినప్పుడు మనం ఏం చెప్తాము? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, మీరు శబ్దం చేయకూడదు అని ఎన్నో రకాలుగా చెప్తుంటాం. అయినా మనకు కొన్ని రకాలుగా కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతుంటాయి. కానీ మనం ఏమి చెప్పొద్దు, వాళ్ళకే అర్థమవుతుంది. అంతమంది ఒకేలాగా ఉండి మనమొక్కరం ఒకేలాగా ఉంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నట్లు, మనం ఏం నేర్చుకోవడానికి వచ్చినట్లు, మన సంస్కారం ఏంటి, మనకు మనం గమనించుకోవాలి. ఇలా ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల మన ఆలోచన విధానం, మనం జీవించే విధానం, మన ప్రవర్తన, మనలో సరికాని ఆలోచనలు, సరికాని వ్యవహారాలు, సరికాని జీవితము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అవన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టడం ఏంటి మార్గం అంటే శ్వాస మీద ధ్యాస. దీని ద్వారా మాత్రమే మనం మన జీవితాన్ని బాగుపరుచుకుంటాం. ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.